జోడు 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 ఎట్లా బండితోని రాజిరెడ్డి నన్ను చూసి రాజిరెడ్డి. రామప్ప టెంపుల్కి వచ్చాము. సో ప్రజెంట్ అయితే మనం రామప్ప టెంపుల్లో ఉన్నాం. అక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఎంట్రీ ఉంటుంది ఎంట్రీ. సో దాదాపుగా ఒక 200 మీటర్స్ వరకు మనకు డిస్టెన్స్లో రామప్ప టెంపుల్ ఉంటుంది. సో రామప్ప టెంపుల్ అనేది మన కాకతీయుల కాలం నాటు నిర్మించడం జరిగింది. సో దీనికి రామప్ప టెంపుల్ అనే పేరు ఎలా వచ్చిందంటే మనకు రామప్ప అనే శిల్పి ద్వారా దీన్ని నిర్మించడం జరిగింది. సో రామప్ప ఆయన పేరు పైన మనకు ఈ రామప్ప టెంపుల్ అనేది నిర్మించడం జరిగింది. గణపతి దేవుడు పాలనలో మన సేనాధిపతిగా ఉన్నటువంటి రేచల రుద్రుడు నిర్మించడం జరిగింది. సో దీని యొక్క ప్రత్యేకత మన తెలంగాణ హిస్టరీలో చదువుకున్నట్టయితే చాలా మనకు దీని ప్రాముఖ్యత తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ టెంపుల్ ముందర ఉన్నాము. మనం లోపల వెళ్ళిన తర్వాత వీడియోని కంటిన్యూ చేద్దాం. రామప్ప టెంపుల్ లోనికి వెళ్తున్నాము. సో మనకు లోపల వీడియో అలౌట్ లేదనేసి మనకి ఇక్కడ ఉన్న పోలీసు సిబ్బంది చెప్పింది. అయితే చూద్దాం, ట్రై చేద్దాము. బట్ ఇంపాసిబుల్ అని చెప్పారు, సీజ్ చేస్తారు అనేసి. మీకోసం ట్రై చేస్తా, కానీ ఎండ్ ఆఫ్ ది డే మన చేతులు ఏం లేదు కాబట్టి ఐ విల్ క్యూ లైన్ అంటారు కదా, ఇక్కడ ఎవరు లేరు పొద్దున కాబట్టి మనం ఇప్పుడు దర్శనం కోసం లోపలికి వెళ్తున్నాము. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, జయపాల్, ఆకాష్, అక్షయ్. సో వీడియోగ్రాఫర్ మా సింగర్ ప్రవీణ్ ఉన్నాడు, బట్ ఆయన ఇప్పుడు కనపడు, లాస్ట్లో కనపడతాడు. సో ఇక్కడ ఉంటే మొత్తము గ్రౌండ్ అన్నమాట ఈ సైడు. సో దీని చరిత్ర చాలా పెద్దగా ఉంది, మనకు తెలంగాణ హిస్టరీలో చూసుకుంటే తెలిసిపోతుంది. బట్ ప్రజెంట్ అయితే మనమైతే ఇక్కడ ఉన్న విగ్రహాలు ప్లస్ మనకు ఆనవాళ్ళు, దీని యొక్క చరిత్ర ఒకసారి చూసుకోవచ్చు. రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేటలో ఉంది. ఇది కాకతీయుల కాలంలో నిర్మించబడిన అద్భుతమైన శిల్పకళ సంపద. కాకతీయుల కాలంలో క్రీస్తు శతకం 1213లో నిర్మించారు. ప్రధాన శిల్పి రామప్ప. దేవాలయం పేరు రాజు మీద కాకుండా శిల్పి పేరుతో ఉండడం ఇదే ప్రత్యేకత. ఇందులో తేలికైన ఇటుకలు ఉపయోగించడం జరిగింది. గోపురంలో ఉపయోగించిన ఇటుకలు నీటిలో తేలుతాయి, అందుకే 800 సంవత్సరాలుగా నిలబడింది.
టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఎన్నో భూకంపాలు వచ్చినా సరే చెక్కు చెదరలేదు. 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది. అండ్ ఇలాంటి అద్భుతమైన చరిత్ర మన తెలంగాణలో ఉండడం నిజంగా గర్వకారణం.